మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము పంచకళ్యాణి చందమామ కథలో పంచకళ్యాణి కథ చెప్తా ఉన్నారు. ఫస్ట్ భాగం అయింది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక స్టోరీ చెప్పేశాడు, ఆయన పడిన కష్టం ఆ పిల్లితో. నెక్స్ట్ ఇంకొకటి అడిగి ఒక పిల్లోడిని వదిలేశాడు కదా రాజు. వదిలేశాడు. శ్యామల నగరపు రాజు గారు వీరదాసుని అడిగాడు, ఇంకొక విషయం చెప్పు, ఏదైనా ప్రమాదభరితమైన పరిస్థితిలో నువ్వు ఉన్నది. ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు, మళ్ళీ ఇంకొకటి అంటే పాపం కదా. నువ్వు ఇలాంటివి ఇంకేమైనా ఫేస్ చేసావా? ఇప్పుడు కత్తి మొన మీద ఉన్నావు నువ్వు, అది అంటే ఆయన తెలివితేటలు తెలుసుకోవటం కోసమా, ఎలా తప్పించుకున్నాడు అంటే ఇతను ఎంత సాహసో తెలుసుకోవటం కోసం ఇదే సాహసం ఇక్కడ దాకా రావడం. అయితే ఏం చెప్పాడంటే, నేను కొంచెం యువకుడిని అయ్యాక, వీరదాస్ చెప్తున్నాడు అనమాట, చిన్నప్పుడు నేను ఆ ప్రమాదం తప్పించుకున్నా, కొంతకాలం పాటు నేను అడవికి వెళ్ళాల, తర్వాత పెద్దవాడిని అయ్యా క్రమంగా, ఇంక అది మర్చిపోయాను. ఊళ్ళల్లో అందరూ చెప్తారు ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి జీవితంలో, ముందుకు వెళ్ళిపోవాలని. వెళ్ళిపోమా, యాక్సిడెంట్లు అయ్యి కోలుకుంటారు, మళ్ళీ బండెక్కరా, ఇంకా అదే కదా ఎక్కుతారు, విమానాలు ఎక్కుతారు, పడవల మీద వెళ్ళేవాళ్ళు కూడా అంతే, చావుదప్పి కనలొట్టపోయి కాస్త ఒప్పుకొచ్చాక మళ్ళీ పోతారు. ఈయన కూడా అట్లాగే అయ్యాడు. అయితే కొంచెం యువకుడిని అయ్యాను, కొంచెం పెద్దవాడు అయ్యాక నాకు ఎప్పుడు కొండల మీదకి ఎక్కటం అవి ఇష్టంగా ఉండేది. పెద్ద తోడు గీడు నేను వాంఛించేవాడిని కాదు. ఆకుపచ్చగా ఎత్తుగా ఉన్న కొండలు చాలా ఆకర్షించేవి. ఓసారి ఒక చుట్టాల ఊరు వెళ్ళాను నేను. వెళ్తే ఆ ఊళ్ళో కొంచెం బలాదూరు తిరుగుతారు పిల్లలు, ఏముంది అలా తిరుగుతూ ఉండగా దూరంగా ఒక ఆకుపచ్చటి కొండ చాలా ఆకర్షించింది నన్ను. పర్వత ప్రాంతం చాలా బాగుంది. నేను ఆ పర్వతం మీదకి ఎక్కగా ఒక కనుమలోంచి పొగొస్తుంది, ఒక చోట్లోంచి. అదేంటి కనుమ అట్లా ఎత్తుగా ఉండి ఒక లోతుగా ఉంది, ఆ లోతులోంచి దాన్నే కనుమ అంటారు. అవునవును, పర్వత కనుమలు అంటాం కదా. ఆ కనుమలోంచి పొగొస్తుంటే అక్కడ ఏముందో చూద్దాం అనుకున్నాను నేను ఎక్కుతున్న కొండ మీద నుంచి పక్కకి మళ్ళీ ఆ కనుమ వైపుకు వెళ్ళాను. శిఖరం దాకా ఎక్కి లోపలికి చూస్తే దూరంగా కనబడుతున్న పొగ దగ్గర నుంచి రావటం మొదలుపెట్టింది. ఆ చూసే సమయంలో పొగ ఎక్కువగా వచ్చి నేను ఉక్కిరిబిక్కిరైపోయి కనుమ వైపుకి దొర్లిపడిపోయాను. ఇట్లేడు, ఇటు వెనక్కి పడి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కాడో అక్కడికే పడును, లోపలికి పడ్డాడు. లోతుకు పడిపోయాను. లోతుకు పడిపోయితే దాన్ని ఎట్లా ఎక్కాలో తెలియలా నాకు. పైగా ఈ దొర్లేటప్పుడు అదేమో సినిమానా, ఇంత తాపిగా దొర్లి లేచి నుంచోటానికి ఆ కొండలు మిట్టలు రాళ్ళు తగులుతాయి, తర్వాత కొమ్మలు, చెట్ల కొమ్మలు దబా దిబా తగిలేసినాయి. నేను కిందకి వెళ్ళి పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఎప్పటికో మెలకు వచ్చింది. లేచి చూద్దును కదా, అటు ఇటు చూస్తే ఆ కనుమ చాలా ఎత్తు, అంటే నేను చాలా లోతులో పడ్డా. అది అక్కడెక్కడో కనపడుతోంది నేను పడ్డది. అసలు అది నేను పడ్డదవునో కాదో కూడా నాకు అర్థం కాలేదు. ఇటు పక్కకి పడ్డానో తెలియలే. ఏ పక్కన చూసినా నేను అడుగునున్నట్టు చుట్టూతా కొండ ఉన్నట్టు కనపడుతోంది. ప్రయత్నం చేసి ఎక్కి బయటికి వెళ్ళవలసిందే. ఇంతలో ఏమైంది, దూరంగా దబదబా అడుగుల చప్పుడు వినపడుతోంది. బరువైనవి కొన్ని మేకలు అవి వస్తున్న శబ్దము, బరువైన అడుగుల శబ్దాలు. ఎంతోమంది వస్తున్నారనుకున్నా నేను, కానీ ఒక్కడే వచ్చాడు. వాడు ఒక రాక్షసుడు, చాలా ఎత్తు లావు ఉన్నాడు. ఒక కంటికి ఒక గుడ్డ కట్టుకుని ఉన్నాడు, ఒక్క కన్ను లేదు వాడికి. వాడి దగ్గర ఒక 20 మేకలు, ఒక బాగా బలిసి ఎత్తుగా ఉన్న లేడి ఉన్నాయి. అన్నిటికీ మెడల్లో తాళ్ళు పట్టుకుని, మెడల్లో తాళ్ళు కట్టి తీసుకొస్తున్నాడు. అడిలిపోయాను నేను, ఏం చేయాలో తెలియలే. వాడు నన్ను చూసేసాడు. చూసేసి వచ్చావా, బాగుంది, ఎంత రుచికరమైన ఆహారం దొరికింది, ఎంతో బాగున్నావు, రా నేను అప్పడంలాగా కరకర నవిలి మింగేస్తానన్నాడు. నాకు కరికాళ్లలోకి జారిపోయింది నా ప్రాణం. ఎలాగా అనుకుని నేనేం చెప్పానంటే, నన్ను తినేయటం ఎందుకు, నీకో పంటి కిందకి కూడా రాను నేను, నన్ను తింటే నేనే వస్తాను, నువ్వు ఎంతవాడివి నేనేమిటి, అయినా నేను వైద్యుడిని, నీకు ఒక కన్ను కనపడుతున్నట్లేదు, నీ రెండో కంటికి వైద్యం చేస్తాను, నేను కంటికి వైద్యం చేస్తాను, 2 కళ్ళు కనపడతాయి, ఒక కన్ను పోయింది కదా నీకు, అదేలే అనేసరికల్ రాక్షసుడు అన్నాడు. అవును, చెట్టు కొమ్మ పొడుచుకుంది నా కంట్లో, కన్ను పోయింది, ఓ కన్నుతోటే చూస్తున్నాను నేను అన్నాడు. అనేసరికల్లా నేనేం చెప్పాను, వీరదాస్ చెప్తున్నాడు అనమాట, ఎందుకు నేను నీ కన్ను రిపేర్ చేస్తాను అని చెప్పి, నువ్వు కూర్చో, నేను నీకు మంచిగా వైద్యం చేస్తానని చెప్పాను. సరే, అతనేమో ఆ మేకలన్నింటినీ ఒక గుహలోకి తోలాడు, లేడిని కూడా గుహలోకి తీసుకుపోయాడు, నన్ను కూడా గుహలోకి రమ్మన్నాడు. లోపలకు పొయ్యి సామాన్లు అన్నీ ఉన్నాయి.
నేనేం చేశానంటే ఒక చుట్టుపక్కల ఉన్న గడ్డి గాదం అన్నీ తీసుకొచ్చాను. వాడి నుంచి తప్పించుకోలేను నేను. ఆ లోపల వాడు అన్నం వండుకునే గంగాళాలు, మాంసం వండుకునే పాత్రలు చాలా ఉన్నాయి. పెద్ద పొయ్యి వెలిగించింది. ఆ వెలిగించిన పొయ్యి మీద ఈ గంగాళం పెట్టి గడ్డి గాదం ఆకులు గీకులు అన్నీ వేసి మసలు పెట్టాను. ఈ నీళ్లతోటే నీకు వైద్యం చేస్తానన్నా. వాడు వైద్యం చేయించుకోవడానికి చక్కగా కింద కూర్చుని నేను పట్టుపాడిని. వాడు రాక్షసుడు 8 అడుగులు 9 అడుగులు ఉన్నాడు. నేను 5, 6 అడుగులే ఉన్నా. 5, 5.5 అడుగులు ఉన్నా. ఇంకా కుర్రాడు, 18 ఏళ్ళ వాడు. వాడు కింద కూర్చుని నాకు కంట్లో మందేయించుకోవటం కోసం రెడీగా కూర్చున్నాడు. నేను ఆ నీళ్లు కలుపుతున్నట్టు, నీళ్ళు వాసన చూస్తున్నట్టు, రుచి చూస్తున్నట్టు బోల్డ్ అంతా వేషం వేశాను. అక్కడ మేకలు లేడీ వాటి దారిన అవి ఉన్నాయి. వీడు తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు. నేనేం చేశానంటే ఆ వేడి నీళ్ళలో కంటికి ఆవిరి పెడుతున్నట్టుగా నటించి నా దగ్గరున్న చిన్న బాకుతోటి 2వ కన్ను కూడా పొడిచేసేవాడిది. పొడిచేసరికి పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు రాక్షసుడు. ఊరి దుర్మార్గుడా, నిన్ను నమ్మితే ఓ కన్ను లేని వాడిని 2వ కన్ను కూడా లేకుండా చేసావా, నేను చంపేస్తానని చేతులు విసిరాడు. నేను అందలేదు, గుహలోంచి పారిపోయాను. కానీ రాక్షసుడు, వాడికి అలవాటైన ప్లేస్ కదా, వాడు ఆ పోయిన ఒక తన్నుదాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుహకు అడ్డంగా కూర్చున్నాడు. నేను గుహలో ఇరుక్కుపోయాను. బయటికి పారిపోలేను. వాడు కన్ను కనపడితే నా వెంట పడతాడు. అక్కడ 2వ కన్ను పొడి చేసి పారిపోదాం అనుకున్నా. వాడేమో గుహ గుమ్మానికి కూర్చున్నాడు. నేనేం చేయను, ఆ మేకల వెనకాల నక్కి కూర్చున్నాను. అక్కడ ఏవీ తినటానికి లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. రాత్రంతా ఉన్నాను అలాగే. వాడు అలాగే కూర్చున్నాడు. వాడు కూర్చుని ఉన్నాడు. తెల్లవారింది. తెల్లారేసరికల్లా ఆ రాక్షసుడు నెచ్చురు కారుతున్న 2వ కంటిని తుడుచుకుంటూ, ఏరా బతికే ఉన్నావా, ఇద్దరు లేచావా అని కేకలు పెట్టాడు. లేచానన్నాను. సరే ఉన్నవాడు ఎలాగూ ఉన్నావు కదా, నా మేకల్ని తోలు బయటికి, నిన్ను ఎలాగూ తినేస్తాను నేను, ముందు మేకల్ని బయటికి తోలేమన్నాడు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేనేం చేశాను, నా దగ్గర బాకుంది కదా, నిశ్శబ్దంగా లేడీని చంపేశాను. చంపేసి ఈ మెల్లిగా దాన్ని తోలు వచ్చేసాను. ఎలాంటి పని చూడదు. అక్కడి నుంచి మేకల్ని వదలమన్నా కదా అని గదమాయించాడు నన్ను. గదమాయించగానే నేనేం చేశాను, ఒక్కో మేకని వదలటం మొదలుపెట్టాను. ఓ మేకను వదిలిపెట్టాను. మొదటి మేక అది ఎగురుకుంటూ గుహం వైపుకి వెళ్ళింది. గుమ్మం వైపుకి వెళ్ళంగానే ఈ రాక్షసుడి దగ్గరికి వస్తున్న దాన్ని ఇట్లా గట్టిగా కావలించుకున్నాడు. కావలించుకుని, తెల్ల మేక నువ్వేగా, నువ్వు నన్ను చూడలేవు, నేను నిన్ను చూడలేను, కానీ నువ్వు నన్ను చూడగలవు కదా, బాగున్నావు కదా, సరే వెళ్ళన్నాడు. వీడు మేకల్ని వాటిని ఏం చేయలేదని నమ్మకానికి అనమాట మేకను వదిలిపెట్టాడు. నేను ఈ లోపల లేడి తోలు వలుస్తూనే, లేడేమిటి దాన్ని నోరు కట్టేసి చంపేశాడు. అది అరవడానికి వీల్లేదు. మేకలు మామూలుగా మేమే అంటాయి, వాటికి చంపటాలు నరకటాలు ఏమి అర్థమై చావు, మామూలుగా ఉంటాయి. 20 మేకల్ని ఒక్కో మేకని 5 నిమిషాల గ్యాప్లో వదిలిపెడుతూ ఆ సమయం మొత్తంలో లేడి చర్మాన్ని మొత్తాన్ని ఒలిచేశాను. మాంసాన్ని పక్కకు తోసేసి ఆ లేడి చర్మాన్ని కప్పుకుని, నా లేడిని కూడా వదిలిపెట్టేయి అన్నాడు. ఆ చర్మాన్ని కప్పుకుని నేను వెళ్ళిపోయాను బయటికి. వాడు అన్ని మేకల్ని కావలించుకుని ప్రతిదాన్ని కొమ్ములు సవరించి దాని పేరు పెట్టి పిలుస్తూ దాన్ని వదిలిపెట్టాడు. ఈ లేడిని కూడా కావలించుకున్నాడు. వాడికి లేడి చర్మము కొమ్ములే తగులుతాయి. ఆ లేడీ, నువ్వు నన్ను చూడలేవు, అదే నువ్వు నన్ను చూడగలవు, నేను నిన్ను చూడలేను, అయినా నిన్ను ముట్టుకుంటేనే నాకు సంతోషంగా ఉంది, పద బయటికి అని వదిలేశాడు. నేను ఆ లేడి చర్మం కప్పుకొని బొక్క ఊదుటని బయటకు వచ్చేసాను. మేకలు లేడీ అన్నీ బయటికి వెళ్ళిపోగానే రాక్షసుడు పెద్ద పెద్ద గొంతుతోటి అరవడం మొదలుపెట్టాడు. ఎక్కడున్నావంటే, ఇంకెక్కడున్నాను, నేను వెళ్ళిపోతున్నానని బయట నుంచి సమాధానం చెప్పంగానే రాక్షసుడు, ఊరి దుర్మార్గుడా, నువ్వెంత తెలివి, సరే నీ తెలివితేటలకు మెచ్చుకున్నాను, ఇదిగో ఈ ఉంగరం పట్టుకెళ్ళని ఉంగరం ఇవ్వబోయాడు. నేనన్నా, నేను నీ దగ్గరికి రాను, వస్తే నువ్వు నన్ను చంపేస్తావు అంటే, కాదురా, నువ్వెంత తెలివిగలవాడివి, నీలాంటి తెలివిగల మనిషిని చూడనే లేదు నేను, అస్సలు చూడలే, కాబట్టి నువ్వు ఈ ఉంగరం తీసుకో, నువ్వు వెళ్ళిపో, కనుమ దాటి వెళ్ళిపో, నీ ఓపుకుంటే అన్నాడు. అనేసరికల్ నేనన్నాను, నేను నీ దగ్గరికి రాను, ఉంగరం ఇస్తాను అంటే విసిరే నా మీద కన్నాను. వాడు కాస్త ఉంగరం విసిరాడు. గుహల నుంచి బయటకు వచ్చి నుంచున్నాడు. నేను ఆ వేలికి ఉంగరం పెట్టుకుని నడవటం మొదలుపెట్టాను. నేను 2 బారాలు నడవంగానే, ఉంగరమా ఎక్కడున్నావు అని పిలిచాడు రాక్షసుడు. ఈ ఉంగరం వెంటనే ఇక్కడున్నా అని సమాధానం చెప్పేసింది. వెంటనే రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు నా వెనకాల. ఉంగరం ఆన్సర్ చెప్పేస్తాను, వేలుకుంది కదా ఉంగరం. ఇక వాడు 5 నిమిషాలకు ఒకసారి ఎక్కడున్నావు అంటాడు, నా వెనకాల పరిగెత్తుకొచ్చేస్తాడు. నేను ఇటు వెళ్తే అటు.
ఆ ఉంగరాన్ని పారేద్దామని తెలియలే నాకు. చాలాసేపటికి ఈ కొండ ఎక్కగా నాకు అక్కడ ఒక పెద్ద చెరువు లాంటిది కనపడింది. దాని నిండా చేపలే, మొసళ్ళు కూడా ఉన్నాయి. రాక్షసుడు బతికుండగా వాటి ఎప్పుడైనా కావాలంటే పీక్కుని తినేవాడేమో. వాడికి ఇప్పుడు కళ్ళు లేవు కదా. నేనేం చేశానంటే ఈ ఉంగరం తీసి చెరువులో విసిరేసాను. అది పోయి ఒక మొసలిక పంటికి తగులుకుంది. నేను ఈ రెండో పక్కకి పరిగెత్తాను, ఆ చెరువు దగ్గర నుంచి పరిగెత్తేసాను. ఈ రాక్షసుడు మాత్రం ఉంగరమా ఎక్కడున్నామంటే ఇక్కడున్నా అంటుంది. అది ఆ ఇక్కడున్నా అన్న వైపుకే నడుచుకుంటూ వెళ్ళి చివరికి ఆ రాక్షసుడు ఆ చెరువులోకి ప్రవేశించేసాడు. నేను చూస్తూనే ఉన్నా. అది నీళ్ళలో, ఎప్పుడైతే వాడు నీళ్ళలో పడ్డాడో ఆ చెరువులో ఉన్న అన్ని మొసళ్ళు, రకరకాల విషసర్పాలు, చేపలు, కొన్ని మాంసాహారం తినేవి వాడి మీద మూకుమ్మడిగా దాడి చేసినాయి, తినేసేసినాయి వాడిని. ఆ మేకలు ఎటుపోయినాయో నాకు తెలీదు. నేను మెల్లిగా ఆ కనుమని 2 రోజులు 3 రోజులు పట్టింది ఎక్కడానికి. కనపడిన పండు కాయ కసురు కోసుకు తిని సావు తప్పి కన్నులొట్టపోయి ఎలాగో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నేను మా ఊరు చేర్ల ఎక్కడికో వెళ్ళా. మెల్లిగా వెతుకుంటూ మా ఊరు వెళ్ళాను. నా జీవితంలో 2వ ప్రమాదకర సంఘటన అదేనన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఊళ్ళల్లో ఇలా జరుగుతాయి, కొండల్లో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో, ఎంత అద్భుతమైన విషయం చెప్పావు. అసలు నీ ప్లేస్లో ఎవడైనా ఉంటే వాడికి ఇలాంటి ఊహ వస్తుందా? ఆ రాక్షసుడికి దొరికిపోయేవాడు. నువ్వు లోపల ఉన్నప్పుడైనా దొరికి ఉండాల్సింది. మొదట దొరికినప్పుడు చచ్చిపోవాలి, లోపల ఉన్నప్పుడు చచ్చిపోవాలి, ఉంగరం వల్ల అయినా చచ్చిపోవాలి. కానీ 3 సార్లు నువ్వు చావలేదు. అక్కడి నుంచి తప్పించుకోలేక చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు అప్పుడు కూడా చావలేదు. చాలా సాహస వీరదాసు నువ్వు. నీ 2వ కొడుకును కూడా వదిలిపెట్టేస్తానన్నాడు. అమ్మాయి అనుకున్నాడు వీరదాసు. 2 పిల్లలు బతికిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. తను పెద్ద కొడుకు దొరికిపోతారు. అయితే రాజు అన్నాడు, 2 చెప్పావు, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ఇంకోటి చెప్పు. నీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన సంఘటన, నువ్వెప్పుడు ఊహించంది, ఇప్పటిదాకా ఎవరికీ చెప్పంది ఏదైనా ఉంటే ఒకటి నాకు చెప్పమన్నాడు. ఇంకోటి చెప్పు అంటే ఇతను ఆలోచనలో పడ్డాడు. ఏం చెప్పాలి, ఏమున్నాయి, ఏం జరిగినాయి, యుద్ధాలు ఎన్నో చేశాం అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించిన వీరదాసు ఏం చెప్పాడో మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.